కథ కాదు జీవితం. ఇప్పుడు ఆమెను గమనించండి, తండ్రి లేని పిల్ల, ఆ విషయం కూడా ఆమె వదిలిపెట్టేసి నిన్ను నమ్ముకొని వచ్చింది. ఆమెకి ఏం చేశావు నువ్వు? ఇప్పుడు ఏం చేస్తానంటే నేను పైన యాసిడ్ పోస్తాను, పిల్లల్ని నేను కిడ్నాప్ చేస్తాను అని అంటున్నానండి. ఆమెను చాలా డీటెయిల్డ్గా ఆమెతో మాట్లాడిన తర్వాత ఆమె ఒకటే మాట చెప్తోంది, సార్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయనతో కలిసి ఉండడానికి నాకు మనసు లేదు, నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా కలిసి ఉండను, నేను ఈ ప్రోగ్రామ్ రావడానికి కారణం ఒకటే, అతని నుంచి నాకు సెక్యూరిటీ ఇప్పించండి, నా పైన యాసిడ్ పోస్తాను, పిల్లల్ని కిడ్నాప్ చేస్తున్నా అంటే నేను చాలా భయపడిపోతున్నాను అని చాలా చాలా రీజనబుల్గా, చాలా వ్యాలిడ్గా అమ్మాయి మాట్లాడుతోందండి. అటువైపు చూస్తే వాళ్ళ అన్నగారు కానీ, వాళ్ళ బావగారు కానీ, చెల్లెలు కానీ, అమ్మగారు కానీ వాళ్ళు కొద్దిగా పాజిటివ్గానే మాట్లాడుతున్నారండి. ఆమెతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ అమ్మతో వాళ్ళ సిస్టర్ అయితే ఒకటే మాట చెప్పారు, సార్ మా తమ్ముడిది మా అన్నది అన్ని కూడా తప్పులే సార్, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన నిజం కరెక్ట్ చేశాడని నేను ఒప్పుకోను అని ఇద్దరు వాళ్ళు చెప్పేశారండి. కానీ ఆయన అమ్మగారు తల్లి మనసు అండి, ఎంత అద్భుతమైన మనసు చూడండి. ఆమె చెప్తోంది, సార్ కోడలి పిల్ల వస్తే మాత్రం తప్పకుండా నేను పోషిస్తాను సార్ అని అంటోందండి. కానీ ఆమెకు తెలియని విషయం ఏంటంటే ఆమె జీవితమే ఎండ్లో ఉంది, ఆమె జీవితాన్ని ఆమె చూసుకోలేకపోతుంది, కన్న కొడుకు ఇలా ఉన్నాడు, ఈ టైంలో ఆమె ఈ బాధ్యత తీసుకోవడం వల్ల ఇంకా ఆమెకి ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో ఆ అమ్మాయికి తల్లి అర్థం చేసుకోలేకపోతుందండి. సో ఇవన్నీ పరిశీలించిన తర్వాత నా సజెషన్ ఏమిటంటే, ఎటువంటి బాధ్యత లేని వ్యక్తి, అట్లీస్ట్ ఈమెకైనా కొద్దిగా బాధ్యత ఉంది, తన పిల్లల్ని బాగా చదివించుకోవాలి. ఆమె చెప్తోందండి, నా తల్లిని నేను చూసుకోవాలి, నా తల్లిని నేను మోసం చేశాను, ఆమెను చూసుకోవాలి, నాకు 2 అబ్బాయిలు ఉన్నారు, వాళ్ళకి నాకు ఏదైతే చిన్న ఉద్యోగం ఉందో ఆ చిన్న ఉద్యోగానితో వచ్చే జీతంతో వాళ్ళ ముగ్గురిని నేను చూసుకుంటాను అనే ఒక బాధ్యత ఆమె తీసుకుంటోంది. ఇవన్నీ మనం గమనిస్తే ద బెస్ట్ వే టు సజెస్ట్ టు బోత్ ఆఫ్ దెమ్ ఈజ్ ఓన్లీ డైవోర్స్ అండి. ఒక సైకాలజిస్ట్గా నా మనసుకి రావడం లేదు. నిజానికి ఒక మాట చెప్పాలంటే ఒక మగాడుగా సిగ్గుపడుతున్నానండి అతను చూసిన తర్వాత. అంటే మీరు అన్న మాటలు విన్నాక ఈ ప్రోగ్రాంలో మనం ఇంతవరకు ఎవరికి డైవోర్స్ తీసుకోమని ఎప్పుడు చెప్పలేదు ఎన్ని ఎపిసోడ్స్లో. కానీ మీ మాటలో చాలా నిజం ఉంది. కానీ పిల్లల్ని దృష్టిలో ఉంచుకుని ఆఖరిసారిగా నేను వాళ్ళిద్దరితో మాట్లాడతాను, ఆ తర్వాత వాళ్ళ ఇష్టం. నువ్వు చెప్పయ్యా, నీ భార్య ఇప్పుడు నువ్వు ఇన్ని అందరి తరఫున మేము విన్నాం, టోటల్ మీ స్టోరీ ఏం జరిగింది అందరికీ తెలుస్తుంది. ఇక్కడ ఆ అమ్మాయి మనసు అయితే టోటల్గా విరిగిపోయింది. కొన్ని నీ దగ్గరికి వచ్చి ఉండాలంటే అలాంటి నమ్మకం ఎలాంటి విధంగా నువ్వు చూపించట్లేదు. డాక్టర్ గారి మాటలు విన్నావు, లాయర్ గారి మాటలు కూడా విన్నావు. మరి నీ తరఫున నువ్వేమన్నా చెప్పుకోవాలంటే నువ్వే చెప్పుకో, ఇదే నీకు ఆఖరి అవకాశం. మంచి చూసుకుంటా ఝాన్సీ, నేను చెప్తున్నా కదా. కాంప్రమైజ్ అయ్యేది ఇదే లేదు, కావాలంటే వెళ్ళిపోనా వెళ్ళిపోతాను. పిల్లలు ఎట్లా మేడం? పిల్లలు ఇంకా ఎట్లా? పిల్లలు నా పిల్లల్ని నేను చదువుకుంటాను. ఒక మాట అడిగాడు మేడం, పిల్లలు కూడా నాకు పుట్టారని నమ్మకం ఏంటి అని అడిగాడు. ఆ మాట అయితే నేను అనలేదు మేడం. ఈ మాట మీద ప్రమాణం చేసి చెప్తాను మేడం. నేను కిష్టండి మేడం, ఆ మాట అనలేదు సార్. ఈ మాట అయితే అనలేదు సార్, ఆ మాట అనలేదు సార్. నేను ఇప్పుడు పిల్లల కోసం నేను ఎందుకు వస్తాను సార్ చెప్పండి మేడం? నాకు అట్లా డౌట్ ఉంటుంది సార్. మా మమ్మీ ఊరు వెళ్తే మేము రెంట్ హౌస్ లో సరే మేడం, ఒకటి మేడం దాని విషయంలో నాకు కావాలనుకుంటున్నాను. సరే అవన్నీ అయిపోయినాయమ్మా, నువ్వు పడ్డ బాధలు నాకు తెలుస్తున్నాయి, అందరికి తెలిసిపోయినాయి. ఇప్పుడు అతనిది తప్పు కాదని ఎవరు అనట్లేదుగా, తప్పు అతనిదే అని అందరం చెప్తున్నాం. నువ్వు అసలు నన్ను ముట్టుకోవద్దు, నువ్వు ముట్టుకున్నావు కిరోసిన్ పోసి అంటు పెట్టేసుకుంటాను. నాకు మాత్రం డౌట్ లేదు. నువ్వు దూరం జరుగు, నువ్వు దూరం జరుగు, నేను వెళ్ళిపోవడానికి అవసరం లేదు, అవసరం లేదు. నా పిల్లల్ని నేను అడక్క తినైనా నేను సాదుకుంటాను, అవసరం లేదని చెప్తున్నాను కదా, అవసరం లేదు. ఛాన్స్ ఇవ్వను, అంటున్నాను కదా, ఇవ్వను. పిల్లలు ఎందుకు అయిపోతారు నీ దగ్గర ఉన్నప్పుడు? నేను పిల్లలు ఎట్లున్నాం చెప్పు? లాస్ట్ అండ్ ఫైనల్ కాదు. నువ్వు నా కాళ్ళు కడిగి నెత్తిలో పోసుకున్నా గానీ నేను కాంప్రమైజ్ అయ్యేదే లేదు. సుప్రీంకోర్టు కూడా ఏమంటుందంటే 24 గంటలు మీరు దెబ్బలాడుకుంటూ ఒక ఇంట్లో ఉండే కంటే
ఫ్రెండ్స్ లాగా విడిపోండి అని అంటారు. అంటే అన్ని కేసెస్ లో అది సమంజసం కాకపోయినా కూడా కొన్ని విషయాలలో ఇందాక మనసు అంటే టోటల్ గా విడిపోయింది. ఇప్పుడు తను దీని ఏమాత్రం అంటే హి హస్ గివెన్ గుడ్ రీజన్. అసలు ఎన్ని రకాల హింసలు పెట్టాలో అన్ని రకాల హింసలు టార్చర్లు పెట్టాడు. ఏ మాత్రం బాధ్యత వహించలేదు పెళ్లిలో మాత్రం. తనకి లా ప్రకారం అన్ని సెక్షన్స్ ఉన్నాయండి. తను చూపించిన నా వరి ఏంటంటే పిల్లలు మరి ఏమైపోతారు బ్రోకెన్ ఫ్యామిలీలో. మీరే అడగండి కాకపోతే పిల్లలకి ఏం ఏంటంటే కావాలి. ఇందాక నేను ఏమో మీ నాన్నగారు మీ అమ్మ ఇట్లా విడిపోతున్నారు, ఈ డెసిషన్కి వచ్చారు, మీకు ఆ సంగతి తెలుసా అని చెప్పి ఇందాక అన్నప్పుడు మాకు తెలుసండి వాళ్ళిద్దరు విడిపోతారని అని అన్నారు. ఏమ్మా మీ నాన్న మీ అమ్మ వెళ్ళిపోవాలని అనుకుంటున్నారు కదా, మరి అది మీకు ఇష్టమేనా? ఎందుకు? నీ ముందు కొట్టారా? నీకేమాత్రం ఇష్టం లేదా మీ నాన్న మీతో ఉండటం? మీ ఇద్దరికి ఇష్టం లేదు. సో ఇంతకంటే మేము చెప్పగలిగింది చేయగలిగింది ఏం లేదు. పిల్లలు మార్చేశారు మేడం, పక్కా మేడం, ఇది మాత్రం పక్కా. మీ మదర్ ఉంది కదా, ఇప్పుడు మీ మదర్ ఉందని అక్కడ ధైర్యంగా ఉండగలుగుతున్నావు. మీ మదర్ ఎంతకాలం ఉంటుందని నమ్మకం ఉంది నీకు? నేను మా మదర్ ఉన్నదాన్నే ఇప్పుడు వీని బాధ తర్వాత నేను వీని వదిలించుకోలేదని మా మదర్ ఉన్నప్పుడు వదిలించుకోవాలని డిసైడ్ చేసుకున్నాను. వాని తప్పులన్నీ నాకు తెలుసమ్మా, నువ్వు మంచిదానివని మేడం గారికి అప్పుడే తెలిసినప్పుడు మీరు పెళ్లి చేసిన వాళ్ళే కదా, తెలిసినప్పుడు వచ్చి ఎందుకు అడగలేదు మీరు? అంటే మీరు కష్టాల్లో ఉన్నప్పుడు నా దగ్గరికి వస్తారు, ఫోన్లు చేస్తారు, మిగతా టైం నాకు చేయరు. నేను కష్టాల్లో ఉన్నప్పుడు కాదు, ఎప్పుడు మీరు పిలిచినప్పుడు నేను రాలేదు. వచ్చానమ్మా, వచ్చావు, నేను బాగా చూశాను కదా, నేను కూడా మంచిగానే చూశాను, పెళ్లి చేశాను కాబట్టి మళ్ళీ కలిపే బాధ్యత కూడా నాదే ఉంది. మీరు విడిపోయారు కదా, ఆ రోజు నేనే చేశాను, ఎవరు రాలేదు. నా ఇంట్లోనే దేవుడు ఫోటోలు దగ్గర పెట్టుకొని నేను పెళ్లి చేసి పంపించాను. నాది కూడా చిన్న వయసే కదా. ఇప్పుడు మీ అమ్మ ఉందని సపోర్ట్ తోటి నువ్వు ఉండగలుగుతున్నామ్మా. మళ్ళీ పిల్లలు పెద్దోళ్ళు అయిన తర్వాత వాళ్ళు వీడంటే పిల్లలంటే వస్తున్నాడు. ఆ రోజు కూడా నీ కాళ్ళ మీద పడ్డాడు, నా తప్పు అయిపోయింది ఝాన్సీ. ఆ రోజు కూడా నేను వచ్చాను. ఆ లెటర్ రాసినప్పుడు మా సిస్టర్ రాసిందండి, ఆ రోజు నేను కూడా వచ్చాను. కలిసి ఉంటేనే బాగుంటుంది కదా అని నా నమ్మకం అండి. అది రాసింది మీ అక్క కాదు, మీ మదర్ ఉందమ్మా నీకు సపోర్ట్. మీ అక్క కాదు, వాళ్ళ అన్న వదిన రాశారు. వాడు తప్పుడే నీలో ఉండాలమ్మా, నువ్వు మార్చుకోవాలని. వాడు తప్పుడే మంచోడు కాదని, మంచోడని నేను చెప్పలేదు. మార్చుకుంటారు. సరే అమ్మా, నీ ఇష్టం అమ్మా. ఎందుకంటే మార్చుకోవాలి, మారాలి. వాడు కూడా వాళ్ళ ఊర్లో లేడు కదమ్మా, మీ దగ్గరే ఉంటున్నాడు. వాడు మీ మీద ఇష్టం లేని వాడు అయితే 3 సంవత్సరాల నుంచి అక్కడే కుక్కలకి కాపలా కాసుకుని ఎందుకు కాపలా కాస్తున్నాడు? నన్ను వదిలేసింది ఎవరితో తిరుగుతుందని కాపలా కాస్తాడు, కానీ నా మీద ప్రేమతోటి పిల్లల మీద ప్రేమతోటి కాపలా కాయలేదు ఆయన. ఇది కథ